హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో రీసెంట్గా అయితే ఒక 5 డేస్ బ్యాక్ అయితే మేము పొలం వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ మోటార్ దగ్గర అయితే వాటర్ అనేవి అయితే తక్కువగా రావడం అయితే మా అయ్య గెస్ చేశారు. ఎందుకని ఇలా తక్కువ వస్తున్నాయి, మోటార్ అయితే కొత్తదనే బిగించాం కదా, మొత్తం మీద సూప్ అనేది పగిలిందేమో అని చెప్పేసి అయితే ఆలోచించారు. బట్ అలాగా ఏమాత్రం పగిలినా కనుక రిస్క్ అవుతుంది అని చెప్పేసి అయితే ముందుగా అయితే జాగ్రత్త పడ్డారు. అట్లనే నెక్స్ట్ డే ఇంకా ఆ వర్క్కి సంబంధించిన వాళ్ళని అయితే పిలవడం జరిగింది. ఇంకా బోర్ నుంచి ట్యూబ్ని ఎప్పుడైతే సపరేట్ చేశారో అక్కడ మిస్టేక్ అనేది అయితే కనిపించింది. 2-3 చోట్ల అయితే హోల్స్ పడడం అయితే జరిగాయి. హోల్స్ పడటం వేరు, ఇంకా పగలడం అనేది అయితే వేరు. రౌండ్ అయితే ఇంకా పగిలింది. ఇంకా అది కొంచెం రౌండ్ తిరిగినా ఇది 450 అడుగులు అయితే ఉంటుందంట. మోటార్ అయితే మాత్రం ఏమాత్రం కొంచెం ఆ రౌండ్ ఎప్పుడైతే తిరిగిందో అప్పుడు ఇంకా అంతకి కూడా మోటార్తో సుద్దా మొత్తం కిందకైతే పడిపోయేదంట. నాకైతే దీంట్లో అంత నాలెడ్జ్ అయితే లేదు. ఏదైనా మా చెప్పడం వల్లే నాకు తెలుస్తుంది. ఇంకా మన టైం అయితే బాగుందని చెప్పేసి అయితే మేము అనుకున్నాము. ఇంకా వర్క్కి సంబంధించిన వాళ్ళు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ డే అయితే ఒక పర్సన్ అయితే వచ్చారు. ఇది కంప్లీట్గా అంటే కరెంట్ తోటి ట్యూబ్ని అనేది కరగబెట్టి ఒక ఐరన్ గొట్టం హెల్ప్ తోటి అయితే మిడిల్లో అయితే పెట్టేసి ఆ వేడి మీద దానికి నట్లు అనేవి బిగించడం అయితే జరిగాయి. ఇంక ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందేమో అని చెప్పేసి ఫొటోస్ తీసి అయితే మాకు రైతుకి అయితే పెట్టడం అయితే జరిగింది. కానీ రైతు అయితే ఫొటోస్ పరీక్షించైనా ఎట్లా అయితే మీరు ఫొటోస్ చూసారు కదా, అలా ఉంటే రేపన్న రోజు ఇంకా ప్రాబ్లం అవుతుందేమో, అప్పుడు కూడా సేమ్ ఇష్యూ అనేది రిపీట్ అవుతుందేమో అని చెప్పి ఇలా అయితే కాదు, ఇది వరకటి రోజుల్లోనంట ఆయిల్లో ఉడకబెట్టి అంటించడం జరిగేదంట. ఆ ప్రాసెస్లోనే వర్క్ కావాలి నాకు, దీన్ని మోటార్ని అయితే దించడం కుదరదని చెప్పేసి మా రైతు అయితే చెప్పారు. ఇంకా కరెంట్తో వర్క్ చేసిన ఆయనకి అమౌంట్ పే చేయడము తప్పలేదు, ఆ వర్క్ చేశారు, అమౌంట్ లాస్ అయితే తప్పలేదు. అలా అని చెప్పేసి అమౌంట్ అయితే మేము పే చేయలేదు. మేమైతే కౌలుకి తీసుకుంటాం కదా, మోటార్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇంకా రైతునే చూసుకుంటారు. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే ఇంకా అక్కడ చిన్న చితక ఖర్చులు ఉంటే ఇంకా ప్రతిదీ కూడా ఇంకా మాయే చూసుకుంటారు. ఇంకా పెద్ద పెద్ద ఖర్చుల విషయంకి వచ్చేసరికి అయితే ఇంకా మా రైతే చూసుకుంటారు అవైతేని. కరెంటుతో రిపేర్ చేసిన అయితే మాత్రం 6,000 ఛార్జ్ చేశారు ఆయన. ఇంకా నెక్స్ట్ డే వర్క్ అయితే అలా తప్పలేదు కదా, ఇంకా ఈ ఆయిల్లో ఉడకబెట్టే ప్రాసెస్ అయితే వేరే పర్సన్ చేస్తారంట. అది కూడా చాలా డేంజరస్ అని అన్నారు. ఏమాత్రం ఆయిల్ అనేవి అంటే ఆయిల్ని కాయాలి కదా, కాల్చేటప్పుడు ఏమాత్రం కొంచెం స్లిప్ అయినా ఆయిల్ మంటలో పడటం, పెద్ద మంట వచ్చేయడం జరుగుతుందని చెప్పేసి చాలామంది భయపెట్టడం అయితే జరిగింది. బట్ ఇది వరకటి రోజుల్లో ఇలా మోటార్కి ఏదన్నా రిపేర్ వచ్చినా, ఇలా మధ్యలో బ్రేక్ అవడం చేసినా అదే పద్ధతిలో అయితే చేసేవారంట. ఇప్పుడైతే ఎవరు చెయ్యట్లేదంటే ఎక్కడో ఒక పర్సన్ ఉన్నారంటే ఇంకా ఆకు చేసుకుని ఆయన అయితే తీసుకొచ్చాము. బట్ ఆయన అయితే ట్యూబ్ ఎంతైతే ఉందో అటువంటి పాత్రను అయితే తీసుకొచ్చారు. నేనైతే పొలం వెళ్ళలేదు. మ్యాక్సిమం మా రైతుకైతే ఫొటోస్ వీడియోస్ పెట్టాలని చెప్పేసి మా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశారు. అక్కడైతే అటు ఇటుగా వర్క్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి పర్ఫెక్ట్గా వీడియో తీయడం అయితే మాకు సెట్ అవ్వలేదు. సో అందుకని చెప్పేసి తనకి వీలైనంత వరకు అయితే వీడియో తీశారు. నేను దాన్ని యూజ్ చేసుకుని తగ్గినట్టుగా ఎడిట్ అయితే చేస్తున్నాను. అండ్ ఫైనల్గా అయితే ఇలా ఆయిల్లో అనేది ఉడకబెట్టిన తర్వాత అయితే మాత్రం ట్యూబ్ అనేది కొంచెం మెత్తగా అయితే అవుతుంది. నెక్స్ట్ అయితే ఒక హోల్ ఉన్న రాడ్ అయితే తీసుకున్నారు. ఐరన్ రాడ్ అయితే తీసుకుని మధ్యలో దాన్ని హెల్ప్గా తీసుకుని సేమ్ మనకి కరెంట్తో ప్రాసెస్ ఎలా అనేది అయితే చేశారో అట్లనే చేశారు. ఇది ఎప్పుడైతే మనకి ఆయిల్ నుంచి బయటకు తీసిన తర్వాత కొద్దిసేపటికైతే స్ట్రాంగ్ అయిపోతుంది. అది చల్లారకోకుండా దాని వర్క్ అనేది వెంటనే ఫినిష్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి ఇంకా మధ్యలో అయితే ఐరన్ రాడ్ హెల్ప్ తీసుకుని అయితే దాన్ని అతికించేయడం జరిగింది. ఇంకా అక్కడక్కడ ట్యూబ్కి రాడ్కి కూడా నట్లు అనేవి బిగించడం అయితే జరిగింది. టోటల్గా అయితే మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా మంట అనేది పెట్టి ఆయిల్ కాచిన దాంట్లోనే చేయడం జరిగింది. ఏమాత్రం కొంచెం మళ్ళీ ట్యూబ్ అనేది గట్టిపడినా సరే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అయితే కంటిన్యూ అయితే చేశారంట. ఈ వర్క్ అనేది చాలా డేంజర్ అయినా సరే ఈ వర్కే మంచిదని చెప్పేసి అయితే చాలామంది అన్నారు. సో అందుకని చెప్పేసి ఇంకా ఫైనల్గా ఈ వర్కే చేయాలని చెప్పేసి మా రైతు అయితే అనుకుంటాం. కానీ ఏ వర్క్ ఫీల్డ్లో అయినా సరే మాత్రం ఒకప్పుడు ఎలా అయితే చేసేవారో అలా చేస్తేనే బాగుంటుంది. మీరు ఒకసారి గమనించినట్లయితే పవర్తో చేసిన ట్యూబ్ ఎలా ఉందో, ఇలా ఆయిల్లో ఉడకబెట్టి చేసిన ట్యూబ్ ఎలా ఉందో గమనించండి. దానికి దీనికి కూడా చాలా డిఫరెంట్ అయితే ఉంది.
అదైతే డైరెక్ట్ మంట పెట్టి అంటే వాళ్ళైతే మాత్రం పవర్‌కి సంబంధించిన మంట పెట్టి చేయడం వల్ల ట్యూబ్ అయితే తోడుకుపోయి స్ట్రాంగ్‌గా గట్టిగా అయితే అయిపోయింది. ఇదైతే మాత్రం ఆయిల్‌లో ఉడకబెట్టడం వల్ల ట్యూబ్ అనేది మెత్తగా అవ్వటం వల్ల నెక్స్ట్ వర్క్ అనేది అయిపోయిన తర్వాత కూడా దీన్ని నార్మల్ స్టేజ్‌కి అయితే వచ్చేసింది. చూసారు కదా! నార్మల్‌గా ఉన్నప్పుడు ఎలా అయితే ఉందో అట్లనే ఉంది ఇది సేమ్ కూడా. నెక్స్ట్ అయితే ఇది వర్క్ అయితే అయిపోయింది కదా! దీన్ని ఇంకా బోర్‌లోకి దించేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఇప్పటిదాకా వీడియోస్‌లో ఒకళ్ళు ఇద్దరు కంటే ఎక్కువ కనిపించలేదు కదా! కానీ స్టార్టింగ్ నుంచి ఏంటి ఎండింగ్ వరకు ఏంటి 10, 15 మెంబర్స్ పైనే ఉంటారు. బట్ మా అయితే వాళ్ళెవరిని కవర్ చేయలేదు. ఎందుకంటే తనకు వర్క్ మీద కాన్సంట్రేషన్ ఉండేటప్పుడు ఇంక అవేమీ తీయాలని చెప్పేసి అయితే అనుకోరు. ఇదైనా మాత్రం ఇంక మా రైతుకైతే పెట్టాలని చెప్పేసి అయితే తీశారు. ఇది తీసిన రోజామని మళ్ళీ దీన్ని దాని ప్లేస్‌లో ఫిక్స్ చేసే డే అవని ఖచ్చితంగా ఒక 15 మెంబర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ట్రాక్టర్ ఒకటి ఉండాలి. వాళ్ళు ఎంత అమౌంట్‌తో ఇచ్చినా సరే మాత్రం వాళ్ళు ఎక్కువ వర్క్ ప్రెషర్ పెట్టుకొని అయితే చెయ్యరు. ఎందుకంటే అంత ఫేస్ చేసినా మళ్ళీ వాళ్ళకి రిస్క్ అయితదని చెప్పేసి అయితే వాళ్ళు ట్రాక్టర్ అయితే ఖచ్చితంగా కావాలంటారు. మాకు లక్ బాగుండైతే మా పక్కన మొక్క తోట అనమాట జీడి మామిడి తోట ఉంది. సో, దాన్ని ట్రాక్టర్ హెల్ప్ తోటైతే పక్కకి లాగడానికి మాకు ఖాళీ ప్లేస్ అయితే ఉంది. ఇంకా ఫైనల్‌గా మోటర్ అయితే ఫిక్స్ చేసేయడం అయితే జరిగింది. మీరు గమనించినట్లయితే స్టార్టింగ్ వాటర్ అనేది ఎలా వస్తుందో, ఎండింగ్‌లో వాటర్ అనేది ఎలా వస్తుందో కనిపెట్టండి. ఇదైతే 1, 2 రోజుల కష్టం అయితే కాదు. టోటల్‌గా 5 డేస్ అయితే పట్టింది ఈ స్టేజ్‌కి రావడానికి. ఇంతవరకు నా వీడియో చూసారంటే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్‌ని చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బాయ్.